ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుండి 44వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరచునుగాక. ఎలా ఉన్నారు? రాత్రంతా సుఖంగా నిద్రపోయారా? ఈ ఉదయకాలం మీరు నిద్ర నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళారా? ప్రతిరోజు కూడా మీరు ప్రార్థనతో, దేవుని యొక్క వాక్య పఠనముతో మీరు ప్రారంభించాలి. ఎప్పుడైతే మీరు అలా ఒక దినాన్ని ప్రార్థనతో, వాక్యముతో ప్రారంభిస్తారో ఆ దినమంతా ఆ వాక్యము మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు చేసిన ప్రార్థనకు పరిశుద్ధాత్ముడు అద్భుతంగా జవాబును దయచేస్తారు. పక్షికి 2 రెక్కలుంటాయి. దేవుడు మనం కూడా ఆత్మలో ఎగరడానికి 2 రెక్కలనిచ్చాడు. ఒకటి ప్రార్థన, రెండవది దేవుని వాక్యం. ఆ రీతిగా మీరు ఆత్మలో పైపైకి ఎదుగుతూ ముందుకే సాగి వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సంపద. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ ఏ మతస్థునికి వాగ్దానములు అన్నటువంటి భాగం లేదు, ఆ పరిస్థితి లేదు. కానీ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధ గ్రంథంలో విస్తారంగా వాగ్దానాలు అతని కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. వాగ్దానములే మన బలం, వాగ్దానములే మన ధైర్యం, వాగ్దానములే మన లంగరు, వాగ్దానములే చీకటిలో త్రోవ చూపించే దీపం. అవును, రోగికి మందు ఎలాగో మనకు కూడా వాగ్దానం అలాగే. బాటసారికి చీకటిలో ఒక దీపం ఎలాగో మనకు కూడా వాగ్దానములు అలాగే. ఒక యాత్రికుడికి చేతికర్ర తనకు ఎలాగో మనకు కూడా యాత్రికులమైనటువంటి మనకు వాగ్దానములు అలాగే. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు చెప్తున్నారు, బైబిల్ గ్రంథంలో సుమారు 8,000 వాగ్దానాలు ఉన్నాయట. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరి కోసం? మన కోసమే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఎన్ని వాగ్దానాలు అయితున్నాయో ఆ వాగ్దానాలన్నీ క్రీస్తు వలన అవి అవును అన్నట్టుగానే ఉన్నాయి. అవి మనకు నిశ్చయములై ఉన్నాయట. అవును, మీ పరిస్థితుల్లో ఒక వాగ్దానం మీరు తీసుకోండి. దేవుడు కొన్నిసార్లు మీరు ప్రార్థిస్తున్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ కొన్ని వాగ్దానాలని మీ మనసులోకి తీసుకొస్తాడు. అవి క్యాజువల్గా వస్తున్నాయి, పోతున్నాయి అని మీరు తలంచుకోవద్దు. దేవుడే ప్రత్యేకమైన రీతిలో ఆ వాగ్దానాలని మీ ఎదురుకు తీసుకుని వస్తున్నాడు. వాటిని పట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? మొదటిగా
ఆ వాగ్దానాన్ని మనం ఒప్పుకోవాలి. ఉదాహరణకి, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు చెప్పినప్పుడు, అవును ప్రభువా, నీవు నన్ను స్వస్థపరచువాడవు, నీవు నాకు స్వస్థత ఇచ్చువాడవు, నేను ఒప్పుకుంటున్నాను. నా హృదయములో ప్రభువా, నా అంతరంగములో ఆ వాగ్దానాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కన్ఫెషన్ అవుతున్నాను అని దేవునికి మనం చెప్పాలి. ఆ వాగ్దానాన్ని మీ నోటితో పలకాలి, దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఆ వాగ్దానం క్రియాకారిగా మారడానికి దారితీస్తుంది. రెండవదిగా, ఆ వాగ్దానం నెరవేరాలంటే దానిని విశ్వసించాలి. అవును, నేను విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని పౌలు గారు ఎలాగన్నారో, దేవుని వాగ్దానాన్ని మీరు విశ్వసించినప్పుడు మీ నోటితో దాన్ని పలకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో, మీ విశ్వాసం అనేది పరలోకంలోని నిధులను లాగే అదృశ్యమైన త్రాడు లాంటిది. అద్భుతమైన నిధులను మీరు సొంతం చేసుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన ఛానల్ విశ్వాసం. కాబట్టి ఒక వాగ్దానం నెరవేరడానికి మీరు దాన్ని విశ్వసించండి. మూడవది ఏంటంటే, ఒక వాగ్దానం నెరవేరాలంటే మీరు దేవుని సన్నిధిలో దానిని అడగాలి, అనగా ప్రార్థించాలి. ఒక కోడి గుడ్ల మీద పొదిగినప్పుడు తనలాంటి పిల్లల్ని ఎలా చేస్తుందో, అదేవిధంగా దేవుని వాగ్దానాలు నెరవేరడానికి ఆ వాగ్దానములు అనే గుడ్ల మీద మనం పొదుగుతూ ఉండాలి. పొదుగుతూ ఉండాలి అంటే దాని అర్థం, మనం దాన్ని విశ్వసించి ఒప్పుకుంటూ ప్రార్థనలో అడుగుతూ ఉండాలి అని అర్థం. అప్పుడు దేవుని వాగ్దానాలు మీ జీవితంలో అద్భుతంగా నెరవేరుతాయి. అవును, పరిస్థితులు వేరైనా, ఒకవేళ సందర్భం వేరైనా, నీకు ఈ కార్యం జరగదు అని నీ మనసు కనిపించిన, ఒకవేళ నీ అంతరాత్మ నీవు పిచ్చివాడవు, పిచ్చిదానవు, ఇలాంటి పరిస్థితుల్లో నీవు నమ్మడం ఇది అసాధ్యం అని ఒకవేళ నీ మనస్సు నీ మీదనే ధ్వజమెత్తిన, నా ప్రియ దేవుని బిడ్డ, అలజడి చెందవద్దు. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మీ పట్ల ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాగ్దానములు మా పట్ల నెరవేరడానికి మేము ఏమి చేయవలెనో మీరు మాకు సూచించినందుకై వందనాలు. మేము వాగ్దానములు పొందటమే కాదు, ఆ వాగ్దానములు నెరవేర్పు దిశగా అడుగులు ముందుకు వేయడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఘనమైన నామం మహిమ పరచబడునుగాక. మా తండ్రి, మీరు కృప చూపించండి, మీరు లేవనెత్తండి, మీరు బలపరచండి. మీ నామాన్ని మహిమపరచుకొనమని ఘనత మహిమ ప్రభలు మీకే అర్పిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.